నా పేరు పాటి సతీష్. నేను సెట్టిపల్లి కమ్యూనిటీ నుంచి జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నా. అన్న బాలకృష్ణ అన్న, నీ మాటలు నమ్మి ఆ రోజు జగనన్న నాకు బొచ్చు చూపించాడు, మన సెట్టిపల్లి జాతిని విమర్శించి మనల్ని చాలా నీచంగా చూశాడంటే ఆ రోజు మేమంతా నీ మాట నమ్మి మేము ఒక పార్టీలో ఉండి కులం కోసం కట్టుబడి ఆ రోజు నీ వెనక రావడం అనేది జరిగింది. తర్వాత కూడా నీతోనే ప్రయాణం చేసాం. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ దేవుడు, జగన్ అనేవాడు రాక్షసుడని మమ్మల్ని మన కులాన్ని నువ్వు చాలా నమ్మించి మమ్మల్ని అందరినీ ఇంతవరకు తీసుకొచ్చావు. అయినా సరే కానీ మా కులం కానీ అందరూ నీ ఎంబడం వచ్చాం. చివరిసారికి కూడా ఎన్నోసార్లు నిన్ను నమ్మి నీ చుట్టూ తిరిగిన తర్వాత మంగళగిరి తీసుకుని వెళ్ళి మమ్మల్ని అందరినీ అక్కడ కూర్చోబెట్టి పొద్దున్న సాయంత్రం వరకు కూర్చోబెట్టి నువ్వు మీ తమ్ముడు వెళ్ళి గంటల తరబడి అక్కడ మీటింగ్ పెట్టుకుని మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మాకు ఒకటే మాట చెప్పావు. మేము కూడా అడిగాం నిన్ను, అన్న ఏంటి పరిస్థితి మరి ఏంటని అంటే, లేదురా మనకి సముచిత న్యాయం కల్పించారు, మనకి అందరికీ ఆనందమే, మనం ఈ పార్టీలో ఉండి కొనసాగుదామని చెప్పి ఆ రోజు మంగళగిరిలో మా అందరికి చెప్పి తీరా ఇక్కడికి వచ్చిన 3 రోజుల తర్వాత నీ మనసు మార్చుకొని నీకేదో అన్యాయం జరిగిందని నువ్వు వెళ్ళడం అన్నది నువ్వు వెళ్ళావు. అయినా సరే పోనీలో మేము రాదలుచుకోకపోయాం. అయినా సెట్టిపల్లి జాతి అంతా నీ వెంట ఉందని నువ్వు వెళ్ళిపోయావు, కానీ ఎవరు కూడా మీ అందరం కూడా ఇక్కడే ఉండిపోయాం. ఎందుకంటే మేము ఈ పార్టీకి కట్టుబడి ఇక్కడ ఉన్నాం. అయినా కూడా నిన్ను ఎప్పుడు కూడా మేము ఏది విమర్శించడానికి లేదు. కానీ మా ఉన్న పార్టీని, మా నాయకుడిని దయచేసి ఇకపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టారీతంగా నీవు మాటలు వదిలితే మాత్రం ఇది మాకు చాలా బాధాకరంగా ఉంటుంది. రేపు పొద్దున్న రోజు కూడా నీవు సెట్టిపల్లి అనే వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఆ రోజు కూడా నువ్వు మన సెట్టిపల్లి జాతిని విమర్శించాడని చెప్పి కన్నీరు మున్నీరు అవుతే మొత్తం మేము గ్రామాన అందరి చుట్టూ తిరిగి అయ్యో మన బాలకృష్ణకి అన్యాయం చేశాడు, మన జాతికి అన్యాయం చేశాడని చెప్పి ఆ రోజు మేము ప్రతి గ్రామం తిరిగి ప్రతి వ్యక్తిని మేము అందరినీ వెంటనే తీసుకొచ్చి నీ వెంట నడిపించాం. ప్రతి సెట్టిపల్లి కులస్తులందరికీ మేము వివరించి ఇది మనకు జాతికి అన్యాయం జరిగిందని నీ వెంట తిరిగాం. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు జగన్ దేవుడు అయిపోయి పవన్ కళ్యాణ్ రాక్షసుడు అయిపోయాడంటే మరి మేము ఎంతవరకు నీ మాట నమ్మి మేము నీ వెంట నడవాలి? ఇది కరెక్ట్ కాదన్నా. నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి మన సెట్టిపల్లి జాతిని, మన యొక్క గౌరవాన్ని కాపాడుతామని కోరుకుంటూ ఈ సేవ తీసుకుంటాం. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రంబాల రమేష్ అండి. నేను జనసేన సర్పంచ్ని, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సమైక్య జనరల్ సెక్రటరీని. ఈరోజు ఈ మీడియా సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, నిన్న ఒక డిబేట్లో ఇటీవలే వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయినటువంటి పితాని బాలకృష్ణ గారు ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాకుండా ఆ టీవీ ఛానల్ పిలిచింది ఒక డిబేట్ కోసం అయితే ఆయన మాట్లాడిన సందర్భం మా ఆరాధ్య దైవం, మా పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం జరిగింది. ఆ మాటలను ఖండిస్తూ ఆ అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి బాలకృష్ణ గారిని హెచ్చరిస్తూ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. బాలకృష్ణ గారు, పితాని బాలకృష్ణ గారు, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయన చేసే రాజకీయం ఎప్పుడూ కూడా ప్రజల డబ్బులతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఆవేళ 2018లో వైసీపీ పార్టీలో టికెట్ ఇవ్వలేదని చెప్పి మా సీనియర్ నాయకులైనటువంటి ముమ్మడివరం నియోజకవర్గంలో సీనియర్ నాయకుల దగ్గరకు వచ్చి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే ఆ రోజు అందరూ కూడా ఆయన మీద జాలిపడి మా పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్ళి 2019లో ఆయనకి మొట్టమొదటి టికెట్ కండువా వేసిన రోజునే మొట్టమొదటి టికెట్ అనౌన్స్ చేయించిన ఘనత మా పవన్ కళ్యాణ్ గారిది, మా ముమ్మడివరం నియోజకవర్గ జన సైనికులది, జనసేన నాయకులది. ఆయన ఆ విషయం మర్చిపోయి ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా చాలా మందికి తెలియని ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కూడా ఆయన్ని ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు వినపడేలా చేస్తే ఆయన ఈ రోజు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు టికెట్లు అమ్ముకున్నాడు అంటున్నాడు, జనసేన పార్టీ అయిపోయింది అంటున్నాడు. పవన్ కళ్యాణ్ 10 కోట్ల టికెట్లు అమ్ముకుంటే 5 రోజుల సంపాదన. నువ్వెంత, నీ స్థాయి ఎంత ఆయన గురించి మాట్లాడటానికి? ఆయనతో మాట్లాడి స్థాయి కాదు మీది. ఆయన నెలకి
600 కోట్లు సంపాదించే వ్యక్తి ఆయన టికెట్లు అమ్ముకునే స్థాయా? ఏం మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారు మీరు? For more videos like this, subscribe Big TV channel.